గీతాంజలి మళ్ళీ వచ్చింది. టీజర్ చూద్దాం. ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అయితే హారర్ సినిమాలకి ఎప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అయితే హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, కాన్సెప్ట్ ఏంటనేది చూడరు. మంచిగా స్టోరీ లైన్‌తో మంచి కాన్సెప్ట్ వస్తే చాలు. మన తెలుగు ఆడియన్స్ పక్కా ఆదరిస్తారు. అయితే గీతాంజలి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కాగా హారర్ మూవీకొచ్చి ఇప్పుడు దాన్ని గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సీక్వెల్ అయితే తీయడంతో రీసెంట్‌గా అయితే టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఆడియన్స్ ఆకట్టుకునేలాగా అయితే బాగా డిజైన్ చేశారని చెప్పాలి. అయితే దీంట్లో గీతాంజలి చాలా కీ రోల్‌లో కనిపించబోతుందని తెలిసింది. అంటే అంజలి మంచి క్యారెక్టరైజేషన్‌లో, ఇకపోతే సునీల్ కూడా మంచి లుక్స్‌లో అయితే కనిపిస్తున్నారు. ఇకపోతే ఇది అంజలి కెరియర్‌లో 50వ చిత్రం అని చెప్పాలి. అయితే శివ డైరెక్షన్ వస్తున్న ఈ మూవీకి రచయిత, నిర్మాత కోన వెంకట్ అయితే నిర్మించడం జరిగింది. అయితే దీంట్లో అయితే బీజీఎం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, శకలక శంకర్, ఆలీ, సునీల్, సత్యప్రకాష్ చాలామంది కమెడియన్లు అయితే దీంట్లో అయితే కనిపించుతున్నారు. ఇకపోతే మొదటి టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శ్మశాన నాటికలు అయితే దీన్నైతే లాంచ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నారనే టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇకపోతే దీంట్లో కొన్ని చంద్రముఖి లాంటి చిన్న సీన్స్ కూడా ఉన్నాయని చెప్పాలి. నాకైతే అలా అనిపించింది. ఇకపోతే హైదరాబాద్‌లోని కాన్వెంట్ హాల్‌లో అయితే శనివారం సాయంత్రం ఈ టీజర్ అనేది లాంచ్ చేశారు. ఇక అంజలి క్లాసిక్ డాన్స్‌తో అయితే చంద్రముఖిలాగా అయితే కనిపిస్తుంది ఇక. దెయ్యాలు ఎలా దీంట్లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా తీద్దాం అనుకున్నారో గాని చాలా బాగా తీశారని చెప్పాలి. ఇకపోతే దీంట్లో అయితే దెయ్యాలు గజగజలా అనిపించేలాగైతే కొన్ని హారర్ సీన్స్ అయితే ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా, లేకపోతే కామెడీ అయితే మిక్స్ చేసి బాగా తీశారని చెప్పాలి. ఇక ఈ సినిమాకు మార్చి 22న అయితే విడుదల చేద్దామని గ్రాండ్‌గా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే నాకు తెలిసి పార్ట్ 3 కూడా ఉంటుందని అయితే టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో చాలా వరకైతే పార్ట్ 3కి కంటిన్యూగా ఉండేలాగా అయితే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. దీన్నైతే చాలా వరకైతే చాలామంది సీనియర్ యాక్టర్ అలాగే కమెడియన్‌లు అయితే దీంట్లో అయితే కనిపిస్తున్నారు. ఇకపోతే దీంట్లో మెయిన్ లీడ్‌గా అయితే సునీల్ అయితే కనిపిస్తారని నాకు తెలుస్తుంది. లేకపోతే ఒక కమెడియన్ కనిపించి ఇంకో సీన్‌లో అయితే హారర్ బ్యాక్ డ్రాప్ అయితే మన సునీల్ అయితే కనిపిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ అయితే పక్కా హిట్ అవుతుందయితే నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్స్ అసలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.